ఇక విక్కీ మాత్రం రాధని ఎక్కించుకొని వెళ్తూ ఉండగా విక్కీ తన చిన్నప్పటి జ్ఞాపకాలతో ఉన్న తన మరదల గుర్తులని అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాధ మాత్రం తన నాన్న జైలుకు వెళ్ళటం, తన నాన్న జైల్లో ఉండటం, లాయరు 50 లక్షలు కావాలంటాం, ఇవన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇద్దరు కూడా ఆలోచిస్తూ బైక్ పైన వెళ్తూ ఉంటారు. అంతలో ప్రియ మాత్రం ఇంటికి వెళ్ళగానే ప్రియ వాళ్ళ అత్తమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియ వెళ్ళగానే, అమ్మ ప్రియ, నీకోసం నేను ఒక నెక్లెస్ కొన్నాను, ఇది నా గిఫ్ట్ అనుకో నీ పెళ్ళికి అనేసి అనడంతో, అవునా అత్తయ్య అనేసి గిఫ్ట్ తీసి చూస్తుంది. గిఫ్ట్ తీసి చూడగానే అందులో హారం ఉండటంతో ప్రియాకి ఆ హారం నచ్చదు. దీంతో ఏంటత్తయ్య ఇది గిఫ్టా, ఇది ఎవరైనా అమ్మాయిలు మెడలో వేసుకుంటారా, ఇది గంగిరెద్దులు వేసుకునే మెడలో ఉన్నట్టున్నది, అసలు దీన్ని ఎవరైనా గిఫ్ట్ అంటారా అనేసి వాళ్ళ అత్తయ్య గిఫ్ట్ని అనుమానిస్తుంది. దీంతో వాళ్ళ అత్తయ్య మాత్రం చాలా బాధపడుతుంది. అంతలో ప్రియ ఆ గిఫ్ట్ని అక్కడ పడేసి తన లోపలికి వెళ్తుంది. ప్రియ వాళ్ళ మామయ్య మాత్రం వాళ్ళ అత్తయ్యతో, నువ్వేం బాధపడకు, తనకి ఈ టేస్ట్లన్నీ తెలియదు కదా, తన కల్చర్ వేరే కదా, తనకి నచ్చలేదేమో అనేసి అంటూ ఉంటాడు. అంతలో ప్రియ వాళ్ళ అత్తయ్య లోపలికి వెళ్ళగానే ప్రియ వాళ్ళ మామయ్య మాత్రం ఆ నెక్లెస్ తీసుకొని, అసలు ప్రియ ఇలా మొదటగానే ఫస్ట్లోనే మా ఆవిడని ఇలా అనుమానిస్తుందని అస్సలు అనుకోలేదు అనేసి తను కూడా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.